హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ట్రెడిషనల్ కలెక్షన్. ఈరోజైతే మన ఛానల్లో వచ్చేసి నా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో ఒక చిన్న వీడియో ద్వారా మీకైతే చూపిస్తున్నానండి. సో నేనైతే ప్రతి సంవత్సరం అమ్మవారిని ఇలా రెడీ చేసి నేనైతే చేసుకుంటాను. నాకు ఎలా వచ్చో నేను అలానైతే చేస్తానండి. సో చూసారు కదా, ఈ విధంగానైతే హాల్లో చేసుకుంటాను. ఎందుకంటే పూజ గది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి నేనైతే ప్రతి సంవత్సరం ఇలా హాల్లోనే పెట్టేసుకుంటాను. సో ఇంకా 5 రకాల వంటకాలు, 5 రకాల ఫ్రూట్స్, ఇంకా మిగతావన్నీ కూడా అమ్మవారికి అయితే పెట్టేస్తాను. అలాగే ఈరోజైతే నేను పొద్దున్నే 4 గంటలకి లేస్తానండి. నేనైతే పూజలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో పూజ కోసం అయితే మార్నింగే 4 o'clock అయితే లేచి ఇలా చక్కగా వాకిళ్ళు అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వంటకాలు అయితే చేస్తున్నానండి. నైవేద్యాలు అమ్మవారికి ఇష్టమైన పరమాన్నము, చక్కెర పొంగలి, ఇంకా రవ్వ కేసరి, సేమ్య, పులిహోర, ఇంకా శనగలు కూడా ఉడకబెట్టేసానండి. ముందు రోజు రాత్రి నుంచి మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా హాయిగా తొందరగా చేసేసుకోవచ్చండి. నైవేద్యాలు చేసిన వెంటనే ఇంకా పూజ అయితే అయిపోయినట్టే. మనకి పూజ తొందరగానే ముగుస్తుంది, నైవేద్యాలతోనే కొంచెం లేట్ అవుతుంది కదా. సో నైవేద్యాలు అయితే గబగబా చేసేస్తున్నాను. సో నైవేద్యాల తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేయడమేనండి. అన్నీ కూడా నేనైతే సర్దేశాను ముందుగానే, ఎందుకంటే ఆ వీడియో కొంచెం తీయడం రాలేదు నాకు, బ్యాక్ కెమెరా రావడం లేదు, అందుకనే ఫ్రంట్ కెమెరాతోటి అన్నీ తీస్తున్నాను. సో ఫ్రంట్ కెమెరాలో మనకి కుడి చేయి కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. సో దీన్నైతే కొంచెం గమనించండి. నా కుడి చేయితోటే వేస్తున్నాను, కానీ మనకి వీడియోలో లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ అయితే అమ్మవారిని అయితే రెడీ చేసేసుకొని దీపం కూడా పెట్టేసుకున్నాను. ఇలా నాకు చిన్న పీటలు అయితే ఉన్నాయండి. పీటల పైన ఇలా అలంకరించుకొని లక్ష్మీదేవి ఫోటో కింద కూడా మంచిగా బియ్యంలో పసుపు కుంకుమ అన్నీ కూడా వేసేసి తర్వాత ఫోటో పెట్టేసి తర్వాత కలశం కూడా పెట్టేసుకుంటాను. ఇంకా సైడ్కు అమ్మవారిని కూడా ఇలా అలంకరించుకుంటాను. చాలా బాగుందని అన్నారండి అందరూ వచ్చిన వాళ్ళైతే. సో ఇలా అమ్మవారిని అయితే అలంకరించుకొని తర్వాత లక్ష్మీదేవి వ్రతం బుక్ అయితే ఉంటుందండి నా దగ్గర. ఆ బుక్లో చూసుకుంటా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి కదా అన్నీ కూడా అందులో వివరంగా ఉంటుంది. సో నేనైతే దాన్ని చూసుకుంటూ దాన్ని చదువుకుంటూ చేసుకుంటాను. ఓం హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరజతస్రజ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తామావహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యామస్తినాదిం ప్రబోధినిం శ్రియం దేవీముపాహ్వయే శ్రీర్మాం దేవీ దుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ధం జ్వలంతిం తృప్తాం తత్పయంతిం పద్మేసితాం పద్మవర్ణం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంత్రిం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీవీం శరణమహం ప్రపత్యే లక్ష్మీర్నిశ్యతాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయ చ బాహ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖకీర్తిశ్చ మణినా సహ ప్రాదుద్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుప్తిపాసామలాం జ్యేష్ఠమలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్నుద మే గృహాత్ గంధద్వారాం దురాదర్శ్యాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. మహాలక్ష్మి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ విధంగా మనము లక్ష్మీ అష్టోత్తరం, ఇంకా శ్రీ సూక్తము, ఇంకా వరలక్ష్మి వ్రతం కథ అన్నీ కూడా బుక్లో చూసుకుంటూ చదువుకుంటానండి. ఇలా చదువుకొని లాస్ట్కి వచ్చేసి నైవేద్యాలు అన్నీ మనము పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చేసి తర్వాత మనము వాయినాలు ఇచ్చుకోవడం అండి. అంతే, నేనైతే ఇలానే చేసుకుంటాను. సో మీరు ఎలా చేసుకుంటారో అది కూడా నాకైతే కామెంట్ చేయండి. అలాగే సో నా వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇలా అయిపోయిందండి. సో తర్వాత
ఇంకా మా అమ్మ కూడా వచ్చిందండి. ఈసారి మా అమ్మకి వాయినం కూడా ఇచ్చేసాను. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచి వాయినాలు అలా ఇస్తానండి. సో ఇది ఫ్రెండ్స్ నా వరలక్ష్మి వ్రతం. సో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.